హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలామంది అడుగుతున్నారనమాట, పాపకి ఎన్ని ఇయర్స్, ఇంకా నువ్వు జాబ్ చేయట్లేదా అనేసి అడుగుతున్నారు. చేయట్లేదండి, ఎందుకంటే పిల్లలు ఇంకా చిన్నగానే ఉన్నారు. ఇద్దరు ఉన్నారు పిల్లలు, 3 ఇయర్స్ బాబు, 1.5 ఇయర్ పాప. పిల్లల్ని చూసుకోవాలి కదా. ఇంకా మా అత్తయ్య కూడా చూసుకోలేదు ఇద్దరు పిల్లల్ని. అంటే వాడు ఒక్కడున్నప్పుడే చాలా సతాయించేవాడు ఆమెకి, ఇంట్లో కూడా చూసుకోవాలి. సో ఈ జనరేషన్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. పిల్లల్ని ఒక్క సెకండ్ ఒంటరిగా వదిలేస్తే అసలు తీసుకెళ్తున్నారు, అమ్మేస్తున్నారు, లేదా ఏదో ఒకటి చేసేస్తున్నారు. ఎందుకు అంత రిస్క్లో పెట్టడము? అవును, 30,000 జాబు, 40,000 జాబ్ వదిలేసి ఇంట్లో కూర్చున్నారు అని అంటారు. పైసలు ఏంటండి, ఇవాళ సంపాదిస్తే వస్తాయి పోతాయి. పిల్లలు మాత్రం వాళ్ళ లైఫ్లు కదా, రిస్క్లో పెట్టలేం మనము. సో అది మాత్రం అందరూ అర్థం చేసుకోవాలి. అవును, మనిషికి డబ్బు ఉంటేనే వాల్యూ, లేకపోతే వాల్యూ ఉండదు. అది నాకు తెలుసు. ఎందుకంటే మేము సంపాదించినప్పుడు వాల్యూ తెలుసు నాకు. ఇప్పుడు మేము ఇద్దరం ఇంట్లోనే ఉన్నాము, మా ఆయన చేస్తున్నాడు అనుకోండి, అయినప్పటికీ అప్పుడున్నంత రేంజ్ ఇప్పుడు లేకపోవచ్చు. ఆ రేంజ్ మాత్రం తగ్గిపోతుంది. అందరు వాల్యూస్ అన్నీ తగ్గిపోతాయి. కానీ పిల్లల గురించి ఏ వాల్యూ తగ్గినా మాకేం టెన్షన్ లేదండి. మళ్ళీ సంపాదించుకుంటాము. డబ్బు గురించి ఏం టెన్షన్ లేదు. కానీ పిల్లల లైఫ్ ముఖ్యము. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.